హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా గత కొన్ని రోజుల నుండి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అనేవి ప్రస్తుతం ప్రపంచాన్నే ప్రశ్నార్థకంగా మార్చివేస్తున్నాయి. ప్రధానంగా అతడు గత వారంలో వెనిజులా అధ్యక్షుడైనటువంటి నికోలా మదురో మరియు ఆయన భార్య ఇద్దరిని కిడ్నాప్ చేసి న్యూయార్క్ కోర్టు ముందు ఉంచడం వల్ల ప్రస్తుతం అమెరికాను ప్రపంచంలోని చాలా దేశాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇక వెనిజులాను ఎలాగోలా తన దారికి తెచ్చుకున్నటువంటి ఈ ట్రంప్ గారు అది చాలదన్నట్లు ప్రస్తుతం గ్రీన్లాండ్ వైపు అతడి యొక్క కన్ను పడింది. ప్రధానంగా ప్రస్తుతం గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్లో ఒక భాగంగా ఉంది. అందుమూలంగా ఆ దేశ ప్రధానమంత్రి అయినటువంటి ఫ్రెడరిక్సన్ ఈ మధ్య కాలంలో ముందుగానే తమ దేశ మిలిటరీ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రధానంగా ఈ గ్రీన్లాండ్ దీవిని ఎవరైనా ఆక్రమించాలనుకున్నా దాడి చేసినా ముందుగా వాళ్ళను చంపండి, తర్వాతనే చర్చలకు ఆహ్వానిస్తామని ఇప్పటికే మిలిటరీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల మూలంగా ప్రత్యక్షంగానే అమెరికాతో యుద్ధానికి సై అన్నట్లు డెన్మార్క్ వార్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రధానంగా ఈ డెన్మార్క్ అనేది అమెరికాకు శత్రు దేశం కూడా కాదు. ఇప్పటి వరకు అమెరికాకు మిత్రదేశంగా ఉన్నటువంటి కూటమిలో ఉన్న నాటోలో ఈ డెన్మార్క్ కూడా ఒకటి. ఒకవేళ ట్రంప్ గారే కనుక ఈ గ్రీన్లాండ్ దీవి కోసం ఈ డెన్మార్క్తో యుద్ధానికి దిగితే మాత్రం నాటో దేశాలన్నీ కకావికలమయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని దేశాలు ఈ నాటో నుండి విడిపోయి డెన్మార్క్ వైపు కూడా ప్రయాణించి యుద్ధం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా అమెరికా గనక ఈ గ్రీన్లాండ్ దీవి వైపు గనక చూస్తే నాటో మొత్తాన్ని కూలిపోయేలా చేస్తామని, ప్రపంచం మొత్తాన్ని కూడా చాలా వరకు అమెరికాకు వ్యతిరేకంగా చేస్తామని ఇప్పటికే డెన్మార్క్ ప్రధాని గారు చెప్పారు. దీన్ని బట్టే రాబోయే రోజుల్లో ట్రంప్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఇక ఇటీవల ట్రంప్ గారు చెప్పినట్లు ఈ గ్రీన్లాండ్ దీవిని రాబోయే 20 రోజుల్లోనే ఆక్రమిస్తానని అతడు ముందుగానే చెప్పాడు. మరి డెన్మార్క్ ప్రధాని గారు ఇప్పటికే తగ్గేదే లే అన్నట్లు ఏకంగా అమెరికా గనుక దీనిపై దాడి చేస్తే మేము కూడా ఖచ్చితంగా దీటైన జవాబే ఇస్తామన్నట్లు ఈమె బదిలిచ్చారు. ప్రస్తుతం డెన్మార్క్ ప్రధానమంత్రి ఫ్రెడరిక్సన్ ముందుగానే ఇలా తమ దేశ ఆర్మీకి అన్ని అధికారాలు ఇవ్వడానికి కారణాలు చరిత్రలో గనక చూస్తే మొదటగా 1940వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ సైన్యమైనటువంటి నాజీ సైన్యాలు ఈ గ్రీన్లాండ్ దీవిని 1940లో కేవలం ఒక్క రోజులోనే ఆక్రమించేశాయి. ప్రధానంగా ఆ రోజుల్లో డెన్మార్క్ సైన్యం గొప్పగానే ఉన్నప్పటికీ అప్పుడు ఈ డెన్మార్క్ సైన్యానికి తమ యొక్క ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంలో చాలా తీవ్రమైన జాప్యం జరగడం వల్ల ఈ నాజీ సైన్యాలు అప్పటికే తమ దేశంలోకి నెట్టుకొని వచ్చి తమ దేశం యొక్క భద్రత మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించే లోపే నాజీ సైన్యాలు తీవ్రంగా డెన్మార్క్ యొక్క ఆర్మీని దెబ్బతీయడంతో పాటు డెన్మార్క్ సగం ఆక్రమించేశాయి. దాని మూలంగా డెన్మార్క్ చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో డెన్మార్క్ చేసినటువంటి తప్పును మరలా చేయకూడదని అప్పట్లోనే డెన్మార్క్ ప్రధానంగా మిలిటరీ అధికారులకు తమ దేశానికి ఏ దేశమైనా నష్టం చేకూర్చాలనుకుంటే వెంటనే రణరంగంలోకి దిగవచ్చని, గవర్నమెంట్ ఆమోదం కూడా అవసరం లేదని అప్పట్లోనే చెప్పేసింది. ఇక ఆ రూల్ను ప్రస్తుతం ఈ గ్రీన్లాండ్ విషయంలో కూడా అన్వయించుకోవాలని, తమ దేశం వైపు కన్ను చూసిన ప్రతి ఒక్కరిని ముందుగా చంపండి, తర్వాతనే చర్చలకు ఆహ్వానిస్తామని ఆమె స్ట్రైట్ వార్నింగే ఇచ్చారు. ప్రధానంగా 1940లో గ్రీన్లాండ్ దీవిని జర్మనీ ఆక్రమించుకోవడానికి కారణాలను చూస్తే ఆ రోజుల్లో హిట్లర్ జర్మనీ యొక్క భద్రత దృష్ట్యా ఆలోచించి ప్రధానంగా గ్రీన్లాండ్ అనేది ఒక పెద్ద ద్వీపం కాబట్టి ఆ గ్రీన్లాండ్ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఉంటే చుట్టూ ఉన్నటువంటి చాలా వరకు మిలిటరీ బేస్లు లేదా స్థావరాలపై పట్టు సాధించడం చాలా సులభం అవుతుంది. అందుమూలంగా జర్మనీ యొక్క మనుగడ దృష్ట్యా భవిష్యత్తులో జర్మనీని సూపర్ పవర్గా మార్చేందుకు ఈ గ్రీన్లాండ్ దీవి చాలా కీలకమని భావించి లెమన్ స్ట్రామ్ అనే ఒక సిద్ధాంతం పేరుతో ఈ గ్రీన్లాండ్ దీవిని ఆక్రమించి తర్వాత డెన్మార్క్ను కూడా కేవలం ఒక్క రోజులోనే ఈ నాజీ సైన్యాలు ఆక్రమించేశాయి. ఇలా డెన్మార్క్ అనేది హిట్లర్ ఆధీనంలోకి వెళ్ళింది. అందుమూలంగా చరిత్రలో చేసినటువంటి తప్పును మరలా చేయకుండా ఉండాలని ప్రస్తుతం ముందుగానే అమెరికాకు దీటైన జవాబిచ్చిందనే చెప్పాలి.
ఇక ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక నియంత్రణ వ్యవహరిస్తూ అడాల్ఫ్ హిట్లర్ లాంటి ఈ లెమన్ స్ట్రామ్ లాంటి భావజాలాన్ని ఇతడు కూడా ఏర్పరచుకుంటున్నాడు. ప్రధానంగా తమ దేశ రక్షణ కోసం తమ దేశ మనుగడ అన్న పేరు చెప్పి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ మాత్రం కేవలం వ్యాపార దృక్పథంతోనే ఆలోచిస్తున్నాడనే చెప్పాలి. మెయిన్గా ఈ గ్రీన్లాండ్ దీవి అనేది అపారమైన ఖనిజ సంపద మరియు కొన్ని విలువైన లోహాలకు ప్రసిద్ధి. రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఈ గ్రీన్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో మంచు కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అందుమూలంగా అక్కడ ఉన్నటువంటి అపారమైన సంపద తమకే దక్కాలన్న కారణంతో ముందుగానే ట్రంప్ గారు ఈ విషయంలో చాలా ముందడుగు వేస్తున్నారని ప్రపంచంలోని చాలా మంది మేధావుల అభిప్రాయం. ఇక్కడే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. చరిత్రలో అడాల్ఫ్ హిట్లర్, ముస్సోలిని లాంటి ఎందరో నియంతలు తమ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం మిగతా దేశాల యొక్క సంపదను, వనరులను దొంగిలించాలని లేదా అక్రమంగా సంపాదించాలని ప్రయత్నాలు చేసి వాళ్ళు ఎలా బొక్క బారిలో పడ్డారో అన్న విషయాలను కూడా ట్రంప్ గారు ప్రత్యేకంగా గ్రహించాలి. అంతేకాకుండా ప్రస్తుతం నేడు ఆధునిక యుగం. ఏ దేశం బలహీనం కాదు, ఏ దేశం శక్తివంతం కాదు. ఒకవేళ యుద్ధమే గనుక సంభవిస్తే అమెరికాకు కూడా చాలా తీవ్రమైన నష్టమే వస్తుంది. అందుకు చరిత్రలో కూడా చాలా సంఘటనలే ఉదాహరణలుగా చెప్పబడుతున్నాయి. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి బ్రిటన్ నేడు ఏ విధంగా కనుమరుగైందో ఈ అమెరికా కూడా గుర్తుంచుకోవాలి. అగ్రరాజ్యం అని అత్యధికంగా లేనిపోని విషయాల్లో తలదూర్చితే చివరికి తనకే అడ్డంకులు ఏర్పడతాయి అన్న విషయాన్ని ఈ ట్రంప్ గారు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ప్రస్తుతం నాటోలో ఉన్నటువంటి 49 దేశాలు అనేవి ఈ గ్రీన్లాండ్పై ఈ ట్రంప్ దాడి చేస్తే మాత్రం వాటి నిర్ణయాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయని ప్రస్తుతం ఈ డెన్మార్క్ ప్రధాని ద్వారానే నిర్ణయించబడింది. అంతేకాకుండా ప్రస్తుతం అమెరికా పెద్దన్న పాత్రలో వహిస్తూ చాలా విధాలుగా వివిధ రకాలైనటువంటి నాటో దేశాలతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలను అణగదొక్కేందుకు ఇది చాలా దారుణంగా ప్రయత్నాలు చేస్తున్నది. ప్రధానంగా ఇక్కడ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నట్లు అమెరికా యొక్క రక్షణ కోసం, అమెరికా యొక్క భవిష్యత్ కోసం శత్రు దేశాల నుండి తమ దేశాలను రక్షించుకోవడానికే ఇలా ఈ గ్రీన్లాండ్ దీవిని ఆక్రమించేందుకు నేను ప్రయత్నిస్తున్నానని అతడు చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదమనే చెప్పాలి. నిజంగా ట్రంప్ గారు అమెరికా రక్షణ కోసమే ఈ గ్రీన్లాండ్ దీవిని ఆక్రమించబోతున్నాను అని అనుకుంటే మాత్రం ఇక్కడ ట్రంప్ పప్పులో కాలేసినట్లే. ఒకవేళ అమెరికాకు అంత పెద్ద మొత్తంలో శత్రువులు రక్షణ పరంగా తీవ్రమైన ఇబ్బందులే ఉంటే డెన్మార్క్ యొక్క ప్రభుత్వంతో మంచిగా సంప్రదింపులు జరిపి అమెరికా యొక్క రక్షణ సంస్థలను లేదా మిలిటరీ బేస్లను అక్కడ ఉంచేందుకు వాళ్ళ యొక్క అనుమతిని పొందేందుకు అతడు ప్రయత్నాలు చేయాలి. కానీ ఇలా అన్యాయంగా అర్ధాంతరంగా దాడులకు తమ ఆర్మీని పుసిగొల్పడం నిజంగా ఎంతవరకు కరెక్టు? ప్రధానంగా ఒకవేళ వాళ్ళ యొక్క దేశ రక్షణ అనేది సంక్షోభంలో ఉంటే ప్రస్తుతం నాటో దేశాలు లేదా ప్రపంచ దేశాలన్నింటికీ ఆ విషయాలన్నింటినీ వివరంగా చెప్పి నాటో దేశాలన్నింటి ఆమోదంతోనే వాళ్ళు డెన్మార్క్ ప్రభుత్వం నుండి తమ దేశ మిలిటరీ యొక్క రక్షణ కోసం వాళ్ళను అక్కడికి పంపాలి. కానీ ట్రంప్ మాత్రం ప్రతి దేశాన్ని తమ యొక్క ఆర్థిక వ్యవస్థ పెంచేందుకు లేదా తమ దేశ జీడిపి పెరిగేందుకు, తమ దేశ సంపద పెంచేందుకే వాడుతున్నారని ప్రధానంగా ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి ఇప్పటికే తెలిసిపోయిందనే చెప్పాలి. మరి ఇలా వాళ్ళ యొక్క సంపద కోసం, వాళ్ళ యొక్క మనుగడ కోసమే మిగతా దేశాలన్నింటినీ బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? చరిత్రలో కూడా ఇలా చాలా వరకు దేశాలను అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకొని చివరికి వాళ్ళు బొక్క బోర్లో పడ్డారన్న విషయాన్ని ప్రస్తుతం ట్రంప్ గారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ బలహీనులైనటువంటి దేశాలను ఆక్రమిస్తే ఖచ్చితంగా ఏదో ఒక బలమైన దేశం యుద్ధంలోకి ఎంటర్ అవుతుందని, అప్పుడు ఖచ్చితంగా అమెరికాకు గడ్డు పరిస్థితులే ఏర్పడతాయని ట్రంప్ గుర్తుంచుకోవాలి. నిజానికి ప్రస్తుతం గతంలో చరిత్రలో అమెరికాపై
ఎక్కడా పెద్దగా దాడి జరగకపోవడం వల్ల ప్రస్తుతం అమెరికాకు ఎంతో సంపద, ఎంతో పెద్ద జీడిపి వచ్చింది. ఒకవేళ చరిత్రలోనే గనక అమెరికా వైపు పెద్ద దాడి జరిగి ఉంటే ప్రస్తుతం అమెరికా ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి సాధించేది కూడా కాదు. ప్రస్తుతం అమెరికాను టార్గెట్ చేయాలంటే రష్యాకు, ఉత్తర కొరియాకు, చైనాకు చాలా చిన్న పనే. కానీ వాళ్ళు అనవసరంగా న్యూక్లియర్ వార్లోకి వెళ్ళడం చాలా పెద్ద తప్పని, అది ప్రపంచానికి పెను విపత్తు అని వాళ్ళు కాస్త సైలెంట్ అవుతున్నారు. కానీ ఈ ట్రంప్ మాత్రం వాటన్నింటి యొక్క వాగ్దానాలను, వాళ్ళ యొక్క ఆలోచనలను పట్టించుకోకుండా తనే రాజులా ఉండాలి, తనే కింగ్లా ఉండాలి, అమెరికానే అగ్రరాజ్యంగా ఉండాలి, అంతటితో ఆగకుండా అగ్రరాజ్యం మరీ పెద్ద అగ్రరాజ్యంగా పోవాలి అని అనుకోవడం నిజంగా చాలా చాలా స్వార్థపు ఆలోచన అనే చెప్పాలి. మరి రానున్న రోజుల్లో ప్రపంచం యొక్క మనుగడను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి. చివరిగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాకు ఎన్నవ అధ్యక్షుడు? ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.